ఫ్రెండ్స్, గాసాబా ఇప్పటివరకు మనం చాలా లాంగ్ ప్రాసెస్లో కనుక్కునేవాళ్ళం. హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ప్రాసెస్ చాలా లాంగ్ ఉండేది. ఇప్పుడు నేను నేర్పించబోయే ట్రిక్ ద్వారా ఎంత సింపుల్గా గాసాబా హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చో చూద్దాం. ఇక్కడ ముందు మన దగ్గర ఉన్న రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. 24కి 36కి డిఫరెన్స్ 12. ఇప్పుడు ఈ 12 ఈ రెండు నెంబర్లని భాగారిస్తుందో లేదో, డివైడ్ చేస్తుందో లేదో చూద్దాం. 24 డివైడెడ్ బై 12 డివైడ్ చేస్తుంది. అలాగే 36ని కూడా 12 డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు నెంబర్ల హెచ్సిఎఫ్ గాసాబా 12. ఇక్కడ చూడండి, 15కి 25కి మధ్య డిఫరెన్స్ 10. ఇప్పుడు 10 డివైడ్ చేస్తుందో లేదో చూద్దాం. 15ని 10 డివైడ్ చేయదు, అలాగే 25ని కూడా డివైడ్ చేయదు. అలాంటప్పుడు దీనికి కారణాంకాలు ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 5 into 2. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వైపుకి చూద్దాం. 5 15ని డివైడ్ చేస్తుంది, 25ని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి హెచ్సిఎఫ్ గాసాబా 5 అవుతుంది. ఒకవేళ 5 డివైడ్ చేయకపోతే 2తో ప్రయత్నిస్తాం. ఇక్కడ 5 డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ రెండు నెంబర్ల గాసాబా 5. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ 4. ఇలాంటప్పుడు చిన్న నెంబర్ని తీసుకోవాలి. 2తో ట్రై చేద్దాం. 2 10ని డివైడ్ చేస్తుంది, 12ని డివైడ్ చేస్తుంది, 16ని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ మూడు నెంబర్ల హెచ్సిఎఫ్ గాసాబా 2 అవుతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా గాసాబా కనుక్కోవచ్చు. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇలాంటి ట్రిక్స్ నేర్చుకోగలుగుతారు.